గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తు నామమున శుభాభివందనములు. మరి చూసుకున్నట్లయితే కీర్తన 103 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడు. చూసారు, ఇక్కడ వాక్యం ఒకటే కానీ ఎన్నున్నాయి ఇక్కడ విషయాలు. దయా దాక్షిణ్యం గలవాడు. ఇంకొక విషయం ఏముంది? దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. ఇక చూసిరా, వాక్యం ఒకటే కానీ ఎన్ని విషయాలు ఉన్నాయి. మన క్రైస్తవ ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే, ముందుకెళ్ళాలంటే మనకు ఎన్ని ఉండాలి? దేవుని భయభక్తులు ఉంటే మనకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ పని చేసినా మీకు ఏముండాలి? దేవుని యందు భయభక్తులు ఉండాలి. భయభక్తులు ఉంటే ఖచ్చితంగా మీరు ఆత్మీయంగా ఎదగగలుగుతారు. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సమృద్ధి కలవాడు. కాబట్టి మీరు ఇంట్లో నుంచి ఆఫీస్కి వెళ్ళే సమయం లోపల ప్రార్థన, పరిశుద్ధ గ్రంథం చదవడం, వారంలో 2 నుంచి 3 రోజులు ఉపవాసం, ఈ 3 అనుకోండి, ఖచ్చితంగా మనం ఎదగగలుగుతాం. ఎందుకంటే మోషే చూడండి, ఉపవాసం ఉండే ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించిండు. 40 సంవత్సరాలు అంటే ఏంది? అక్కడ చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం, ఒక సంవత్సరానికి 3 కాలాలు వస్తాయి. అట్లా 40 సంవత్సరాలు వాళ్ళకు ఏమన్నా అరణ్యంలో ఏం లేవు. అది దేవుని యొక్క ఏర్పాటు. ఒకే డ్రెస్ మీద రాళ్ళు రప్పలు అనగా ఇశ్రాయేలు జనాంగం నడిచారు. కాబట్టి మీకున్న ఎలాంటి కష్టమైనా, ఎలాంటి ఇబ్బందులైనా, ఇరుగులైనా, ఒక మొక్క ఉందనుకోండి, గులాబీ మొక్క, లేకుంటే ఒక మల్లె చెట్టు కానీ, గులాబీ మొక్క కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటికి ప్రతిరోజు నీళ్ళు పోసుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక వారం 15 రోజుల వరకు మంచి ఏపుగా పూలు వస్తాయి. అదే లేవనుకోండి, ఏమైపోతుంది? చెట్టు వాడిపోతుంది. చెట్టుకు ఎంత నీరుంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే ఖచ్చితంగా ప్రార్థన, ఉపవాసము, బీదలకు దాన ధర్మాలు చేయడం, పరిశుద్ధ గ్రంథం చదవడం, ఇవి ఎంత ఎక్కువ చేస్తే అంత మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి చాలామంది వారి వాదములందు వాళ్ళు పడిపోతున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఎంత ఎక్కువగా ఇవన్నీ ఉంటే అంత ఎక్కువగా అభివృద్ధి పరచబడతాం. మరి సమయం అనేది ఎక్కడ వృధా అయిపోతుంది, సమయం అనేది ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. టచ్ ఫోన్ గేమ్స్ల కాడ, టీవీ చూడడం కాడ, పేపర్ చదవడం ద్వారా చదవండి. పేపర్ చదవదని కాదు, 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే అది సమయం వృధా అయిపోతున్నట్టే. చాలామంది ఇంట్లో పేపర్ చూసుకుంటారు, బయట హోటల్లో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడనే కానీ మళ్ళీ చూస్తారు. ఇంటికి వచ్చినాక మళ్ళీ పేపర్ రిపీట్ చేసుకుంటారు, కానీ పరిశుద్ధ గ్రంథం చదవరు. ఆ సమయం అనేది ఇక్కడ వృధా అయిపోతుంది. ఇదేంటి? టెంపరీ సాటిస్ఫాక్షన్. టచ్ ఫోన్లో గేమ్స్ ఆడడం కానీ, టెలివిజన్ దగ్గర కూర్చోవడం కానీ. మీరు టెలివిజన్ దగ్గర కూర్చోండి, కానీ శుభవార్త, రక్షణ, నిరీక్షణ, ఆరాధన, బైబిల్ ఛానల్, వీటి యందు వినుట వలన విశ్వాసము అధికమగును. అపోస్తలుడైన పౌలు అంటాడు రోమపత్రికల. కాబట్టి మీరు వాక్యం వినండి. వాక్యం విని బలపడి ఇతరులకు సువార్త చెప్పచ్చు. అగ్నిల నుండి లాగినట్టు ఇతరులను లాగచ్చు. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఉపవాసం, ప్రార్థన. సమయాన్ని వృధా చేయకూడదు. సమయాన్ని ఏదో ఒకటి, యోహాను సువార్త 15 చూడండి, ద్రాక్షలు నేను తీగలు మీరు. కాబట్టి మనం ఉదయకాలం ఒక 3 గంటలు 4 గంటలు ప్రార్థన అనుకోండి, మీరు ఆ రోజంతా దేవుడు కాపుదల ఉంటుంది, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. ఎప్పుడైతే మనకు ఈ ప్రార్థన జీవితం లేదో, సాధారణ దుష్టుడు అపవాది మోసగిస్తాడు. మరి మీరేమనుకోవద్దు, పదే రిపీట్ చేస్తున్నానని. మార్టిన్ లూథర్ అనే దైవజనుడు, అతడు ఏం చేస్తాడంటే, నేను మొదటి 3 గంటలు దేవునికి కేటాయిస్తున్నా అంటాడు.
అసలు 3 గంటల ప్రార్థన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడట. కాబట్టి మీరు కూడా మనకు టార్చ్ లైట్ ఉందనుకోండి, ఎంత ఛార్జింగ్ ఎక్కువ ఉంటే అంత బ్రైట్నెస్ వస్తుంది, ఛార్జింగ్ తక్కువ ఉంటే బ్రైట్నెస్ పోతుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఫలించే ప్రయత్నం చేయండి, ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా ఫలిస్తారు, ముందుకెళ్తారు. అబ్రహాం ఏం చేసిండు? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే అతని ప్రార్థనను బట్టి ఆశీర్వాదాలు ఇస్సాకు వచ్చినాయి. ఇస్సాకు ప్రార్థన చేస్తేనే యాకోబుకి వచ్చినాయి. వీళ్ళు ముగ్గురు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు ప్రార్థన చేస్తేనే 12 గోత్రాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించినాయి. చూసిరా, అబ్రహాంకు ప్రార్థన బట్టి ఇస్సాకు ఆశీర్వాదాలు, ఇస్సాకు ప్రార్థన బట్టి యాకోబుకు ఆశీర్వాదాలు, ఇలా ముగ్గురు ప్రార్థనలు బట్టి 12 గోత్రాలకు ఆశీర్వాదాలు. ఎట్లా అభివృద్ధిపరచబడ్డారు? కాబట్టి మీరు ఎక్కువగా ఉపవాసం ఉండే ప్రార్థన, ఉపవాసం ఉండేటట్లు చూడండి. ఉపవాసం లేదా సమయాన్ని దేనికన్నా ఒకదానికి కేటాయించండి. దేవుని పనికి, తన పనిలో నిపుణతను గలవాడిని చూసిరా వాడు అల్పులేట కాదు రాజు లేట ఉంచబడండి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ పనిలో ఏ నిపుణత ఉంటే ఆ నిపుణత చూపించుకోండి, ఫలించండి, ముందుకెళ్ళండి. కొంతమందికి పాటలు పాడే నైపుణ్యత ఉంటుంది, కొంతమంది పరిశుద్ధ గ్రంథం రెఫరెన్స్, మనం మాట్లాడే మాటలు బట్టి రెఫరెన్స్ చెప్తారు. ఇంకొంతమంది ప్రార్థన జీవితం, వాళ్ళు ప్రార్థన చేస్తారంటే సిగరెట్ తాగేటోళ్ళు, తాగుబోతులు, వ్యసనాలు అవన్నీ పోతాయి. అలాంటి కృపవారాలు ఉంటాయి. కాబట్టి మీలో ఏ నైపుణ్యత ఉంది, ఏ నైపుణ్యత లేదా, మీరు సంపాదించిన సంపాదన దేవుని సేవలో ఖర్చు పెట్టండి. కాల్గేట్ ఇవ్వండి. మనం టూత్ పేస్ట్ ఉంది కదా, కాల్గేట్ ఇంటర్నేషనల్ పేస్ట్, అది ఒక చిన్న పల్లెటూరులో పెట్టింది. వాళ్ళు ఇచ్చుటలో నైపుణ్యత, వాళ్ళ తల్లి పరిశుద్ధురాలు. కాల్గేట్ అనే వ్యక్తి తల్లి, ఆమె పరిశుద్ధురాలు. ఏం చేసింది? 10% తీసింది, దేవుని సేవలో ఖర్చు పెట్టింది. ఆ గ్రామం దేవుని చూడే 20%, మండలం 30%, డిస్టిక్ 70%, రాష్ట్రం లెవెల్లో ఆశీర్వదించబడ్డారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఎక్కువ మీకు మెండైన దీవెనలు రావాలంటే ఖచ్చితంగా మీరు మీ నైపుణ్యతను ఉపయోగించుకోండి. మీకు ఏది ఉంటుంది, బిల్లీ గ్రాహం చూడండి, అతడు ఒక వ్యవసాయదారుల దానిలో ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి, చాలా పేద కుటుంబం. ప్రార్థన చేసి చేసి అతడు 50 రాష్ట్రాలు పరిపాలించి ప్రైమ్ మినిస్టరే కుర్చీలోంచి లేస్తాడు. ఆ స్థాయికి వచ్చాడు. అతని యొక్క నైపుణ్యత ప్రార్థన. కాల్గేట్ ఇచ్చట్లో నైపుణ్యత. డాన్ మోయిన్ సింగర్, పాటలో నైపుణ్యత. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యత. కాబట్టి మీ నైపుణ్యత ఏముంది? ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీకు ఏ నైపుణ్యత ఉంటే ఆ నైపుణ్యతను వినియోగించుకోండి. మరి మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి నా గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు ఏ గ్రేట్ ప్రాఫిట్, రోమా లేక రాసిండు, 14 పత్రికలు రాసిండు, రోమ పత్రిక అని. అతడు అదే రోమా అనే దేశంలో స్కాలర్, ఇప్పటి రోజులలో పీజీ, డబుల్ పీజీతో సమానం, అంతా చదివిండు. సమస్తం పెండ ఉపయోగించుకొని డేరాలు కొట్టి, రాళ్ళు కొట్టి, రకరకాల కష్టాలు, ఇబ్బందులు, కూలి పని చేసుకొని 14 పత్రికలు రాసిండు. అతడే గ్రేట్ ప్రాఫిట్ అంటాడు. మొదటి తెస్సలోనిక 5:25, ఏప్రిల్ 13, 18. మా నిమిత్తం ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. సో నా కోసం కూడా ప్రార్థన చేయండి. మా నాన్నగారు ఇప్పుడు రక్షణలోకి వస్తారు, వంగరాజం. తమ్ముని పేరు మోహన్, జమున. భార్య భర్తల ఐక్యత కోసం ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా గుగ్గిల తిరుపతి లక్ష్మి, మల్లేశం దేవక, మరి గుగ్గిల మల్లవని జాండిల్స్ పసిరికలతో బాధపడుతుంది, ముదిరిపోయినాయి, ఐసీయూలో ఉన్నారు. మరి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అందరూ. మరి పేతురు చెరసాలలో ఉన్న సంఘం ప్రార్థన చేస్తే
విడుదలవుతుంది. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఏ రాష్ట్రం ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా యోబుని దీవించినట్టు మీకు ఖచ్చితంగా మెండైన దీవెనలు వస్తాయి. ఎందుకంటే ఆమె ఇంటికి వెళ్తే పాస్టర్లను గౌరవించి చాయ్ ఇచ్చి కూర్చేసి ఫ్యాన్ వేసారు. అంటే ఒకడు నిన్ను చేసుకున్నాడు, నా తండ్రిని చేసుకున్నాను. కాకపోతే టెంప్టేషన్ కొంచెం శోధనలో ఉన్నారు. వీళ్ళందరూ దీవించండి. గొడుగు ప్రమీల, గుగిల భార్గవ్ వీళ్ళందరూ దీవించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ద లార్డ్.